రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటి వరకు సునీల్ కుమార్, విజయ్ పాల్ పేర్లు బయటికి రాగా తాజాగా మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది. అప్పట్లో రఘురామకృష్ణరాజును విచారించిన కస్టడీ రూమ్లో ఒక ప్రైవేట్ వ్యక్తి కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారట. ఆ వ్యక్తి కామేపల్లి తులసిబాబు అని గుర్తించారు. ఇప్పుడు తులసిబాబుకు కూడా పోలీసులు నోటీసులు జారీ చేయడంతో ఈ కేసు హాట్ టాపిక్గా మారుతోంది. ఇంతకు ఎవరు ఈ తులసిబాబు? తులసిబాబుకు ఎవరితో సంబంధాలు ఉన్నాయి? రఘురామ టార్చర్ కేసులో తులసిబాబు పాత్ర ఏంటి? లెట్ us వాచ్ ది స్టోరీ. వైసీపీ ప్రభుత్వ హయాంలో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటి వరకు సునీల్ కుమార్, విజయ్ పాల్ పేర్లు బయటికి రాగా తాజాగా మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది. రఘురామపై కస్టోడియల్ టార్చర్ వ్యవహారంలో పోలీసులు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రఘురామను సిఐడి ఆఫీసుకు తీసుకువచ్చినప్పుడు అక్కడ కామేపల్లి తులసిబాబు అనే ఓ ప్రైవేటు వ్యక్తిని గుర్తించారు. అతను రఘురామ ఛాతీపై కూర్చుని ఊపిరాడకుండా చేశారని ఆరోపణలున్నాయి. తులసిబాబు గుడివాడ నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్నారు. కామేపల్లి తులసిబాబు గుడివాడలోని ఓ ప్రముఖ నేతకు అత్యంత సన్నిహితుడు, బిజినెస్లో పార్ట్నర్ అని తెలుస్తోంది. దీంతో ఈ అంశం చర్చనీయాంశమైంది. ఈ తులసిబాబుపై రఘురామకృష్ణంరాజు ఆరోపణలు చేసినప్పుడు ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. పోలీస్ కాని వ్యక్తి రఘురామ వంటి వీఐపీని అరెస్ట్ చేసినప్పుడు కస్టడీ రూమ్లోకి ఎలా వెళ్లాడని అప్పట్లో అందరూ ఆశ్చర్యపోయారు. ఆయన ఫోన్ కాల్ రికార్డులు, నాటి సిఐడి ఆఫీస్ సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించిన తర్వాత పోలీసులు నిజమేనని నమ్ముతున్నారు. దీంతో అతనికి తాజాగా నోటీసులు జారీ చేశారు. 3వ తేదీన ఒంగోలులో తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. మరోవైపు కామేపల్లి తులసిబాబు సస్పెండ్ అయిన ఐపీఎస్ ఆఫీసర్ సునీల్ కుమార్కు అత్యంత సన్నిహితుడిగా చెబుతున్నారు. సునీల్ కుమార్ ఒక మతపరమైన స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారని, ఆ సంస్థ కార్యకలాపాల్లో తులసిబాబు చురుగ్గా పాల్గొంటారని కొందరంటున్నారు. ఆయన ద్వారా గుడివాడకు చెందిన నేతకు దగ్గరయ్యారని భావిస్తున్నారు. తులసిబాబుకు నోటీసులు ఇవ్వడంతో ఈ కేసులో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఒంగోలు ఎస్పీ ఈ కేసు విచారణ అధికారిగా కొనసాగుతున్నారు. గుడివాడలో తులసిబాబు ఉంటున్న ఇంటి అడ్రస్తో నోటీసులు జారీ చేశారు. రఘురామకృష్ణంరాజును సిఐడి అధికారుల కస్టోడియల్ టార్చర్ కేసులో తులసిబాబును విచారణకు పిలవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అలాగే ఈ కేసులో ప్రైవేటు వ్యక్తిగా పిలవడం విశేషం. గత 2 ఏళ్లుగా తులసిబాబు గుడివాడ నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరించారని వార్తలొస్తున్నాయి. మరోవైపు కస్టోడియల్ టార్చర్ కేసులో రఘురామకృష్ణంరాజు తొలిసారి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన ఫిర్యాదులో కానీ ఎక్కడా తులసిబాబు పేరు లేదంటున్నారు. ఇంకోవైపు తులసిబాబుపై గిట్టని వారిలా దుష్ప్రచారం చేస్తున్నారని గుడివాడలో టాక్ వినిపిస్తోంది. అంతేకాక గత ప్రభుత్వ హయాంలో సిఐడి చీఫ్గా పనిచేసిన సునీల్ కుమార్కు ఎయిమ్స్ అనే స్వచ్ఛంద సంస్థ ఉందట. ఈ క్రమంలో సెఫాలజిస్టుగా పనిచేసిన తులసిబాబుతో సునీల్ కుమార్కు పరిచయాలున్నట్టు తెలుస్తోంది. అయితే రఘురామ కేసులో తులసిబాబుకు నోటీసులు జారీ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ నోటీసుల అంశంపై తులసి క్లారిటీ ఇవ్వాల్సి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు కంప్లైంట్ చేసిన నెల రోజులకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో సిఐడి మాజీ ఎస్పీ విజయ్ పాల్ను విచారించారు పోలీసులు. మరోవైపు మాజీ సిఐడి డీజీ సునీల్ కుమార్ను ఇంతవరకు విచారించలేదు. సస్పెండ్ ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులకు కూడా నోటీసులు జారీ చేయలేదు. ఇప్పుడు కొత్త ట్విస్ట్ బయటపడడంతో సిఐడి అధికారులు ఏం చర్యలు తీసుకుంటారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. చూడాలి మరి ఈ కేసులో ఏం జరగబోతుందో.